డాక్టర్ గారు సాధారణంగా కొంతమందికి అంటే ఇప్పుడు పాదం దగ్గర ఎక్కువ నీరు చేరడము, వాటిని మనం ఒత్తినప్పుడు చిన్న గుంతలాగా ఏర్పడము, ఇటువంటి సమస్యలు వస్తుంటాయి కదా! ఇది ఎందువల్ల జరుగుతుంది? దీన్ని నివారించే మార్గాలేంటి? ఈ స్వెల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని కామన్ పదంలో మెడికల్ టెర్మినాలజీలో ఎడిమా అంటాం. ఎడిమా రావడానికి రకరకాల రీజన్స్. ఒకటి కిడ్నీ ప్రాబ్లం అన్నా ఉండాలి, లేదు లివర్ ప్రాబ్లం ఉండాలి, ఆర్ హార్ట్ ప్రాబ్లం, ఆర్ డయాబెటీస్ వల్ల ప్రోటోనీరియా, డయాబెటిక్ ప్రోటోనీరియా, నెఫ్రోపతి. ఇనీషియల్ స్టేజెస్లో ఎప్పుడైతే యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ లాస్ అవుతుందో దీనివల్ల కూడా కాళ్ళ వాపులు రావచ్చు. అండర్లైన్ ప్రాబ్లం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. కిడ్నీ ప్రాబ్లం వల్ల నీరు వస్తుందా, హార్ట్ ప్రాబ్లం వల్ల, లివర్ ప్రాబ్లం వల్ల, అది ఐడెంటిఫై చేయగలిగినప్పుడు దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో చూడాలి. అదర్ కామన్ కాజ్ లింఫెడిమా. అంటే ఇదేది కాకుండా కాళ్ళలో ఒక కాళ్ళలో మాత్రం నీరు చేరుతుంది. అంటే మనం చూసినట్టు బోధకాళ్ళ వల్ల కానీ, లేకపోతే ప్రీవియస్గా ఏమన్నా సర్జరీస్ అయ్యాయి. మోస్ట్ కామన్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇలా లింఫెడిమా చూస్తూ ఉంటాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.